హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాం. మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకుందాం ఒకసారి. ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయలు తొందరగా మగ్గించుకోవాలంటే సాల్ట్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకున్నాము. రుచికి తగినట్టుగా సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసి మనం మూత పెట్టేసి కాస్త అలా వదిలేస్తే చక్కగా మగ్గిపోయి ఉంటుందన్నమాట. ఇంకొకటి మనం చేసేది వంకాయ పచ్చిబటాని కాబట్టి నేను ముందుగానే ఇలాగా చక్కగా ఉడికించేసుకున్నాను. నేను అంటే ఏదైనా ఒక గిన్నె తీసుకుని నిండా నీళ్ళు వేసేసుకోవాలి. దాంట్లోకి వంకాయలు అలానే పచ్చిబటాని ఈ రెండు కూడా మనం ఇలాగే వేసేసుకోవాలి. వంకాయలు మనకి తెలిసిందే కదా, ఇలాగే ఈ సైజులో కట్ చేసేసుకోవాలి. జస్ట్ కాసేపు ఉడికిస్తే సరిపోతుందన్నమాట, మనకి మెత్తగా ఉడికిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయలు అంతా కూడా చక్కగా మగ్గించేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఈ ఉడికించుకున్నవి ఏవైతే ఉన్నాయో పచ్చిబటాని అలానే వంకాయ, సో ఇవి వేసేసుకోవాలి. సో మనకి ఈ వంకాయలు అనేవి రెండు తీసుకున్నామండి. తెల్ల వంకాయలు కొంచెం పెద్ద సైజు అనమాట. సో కాబట్టి 2 వంకాయలు సరిపోయినాయి మాకు. ఇలాగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలి. కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు పసుపు అనేది. పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఈ కర్రీలో మనకి గ్రేవీ అంటూ ఏమీ ఉండదండి, కానీ కలుపుకోవడానికి ఈజీగా బాగుంటుంది. అంటే కొంచెం ఫ్రై లాగా అనిపిస్తుంది అనమాట, కానీ కర్రీ అనమాట కొంచెం ఎగురు కూరలాగా. ఈ రెసిపీ అనేది అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది. టేస్ట్ నిజంగా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం పసుపు వేసుకొని కాస్త కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. 1 స్పూన్ వేసేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసుకుందాము. కాస్త కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంకొక మసాలా వేసుకోవాలండి. సో అదేంటంటే జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, ఇంకా బిర్యానీ చెక్క. సో ఇవన్నీ కూడా చక్కగా మనం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ అవుతుంది కదా, సో అదే అన్నమాట. ఇది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి ఇప్పుడు దీన్ని. సో ఈ మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఈ మసాలా కానీ రెండు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడు దీంట్లోకి కారం కూడా వేసేసుకుందాము. కారం వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి అలానే కారం ఇవన్నీ మీరు కాస్త ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కాస్త దాన్ని మగ్గనివ్వాలి. ఇది మనకి కలుపుకున్నా కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఫైనల్గా మనకి ఇలాగ రెడీ అవుతుంది కర్రీ అనేది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలాగా ఈజీగా ఒక 4-5 మినిట్స్లో ఒక షార్ట్ వీడియో లాగా మీకు ఇవన్నీ కూడా నేను కుకింగ్ వీడియోస్ అనేది ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.